ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల గడువు ముగిసే సమయానికి 4 అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. కూటమి తరఫున లింగమనేని రమేష్, సనా సతీష్, చింతకయాల విజయ్, భాష్యం రామకృష్ణ రాజ్యసభ సభ్యులుగా నామినేషన్లు సమర్పించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా బుధవారం ఉపసంహరణ గడువు ముగియనుంది. నామినేషన్ వేయడం జరిగింది. మా పార్టీ మా మీద ఉంచిన బాధ్యతల్ని మేము సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అన్ని ప్రాంతాలని, అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా చూస్తుంది. అంచేతే మా నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కొత్త తరాన్ని రాజ్యసభలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్న వయసులో ఉన్న విజయ్ని, భాష్యం రామకృష్ణ గారిని తీసుకురావడం జరిగింది. నేను రెండోసారి పదవిలో చేస్తున్నాను. నా మీద ఉంచిన ఈ బాధ్యతకు అనంతరం ఈ 4 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారిన ఈ రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి మార్గం సుగమమైంది.